ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ కుంభమేళగా గుర్తింపు పొందిన ఈ జాతర గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. సమ్మక్క సారక్క వన దేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు. భద్రత పరంగా పోలీస్ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా జాతర జరగాలని సీఎం ఆకాంక్షించారు. మేడారం జాతర తెలంగాణ గర్వకారణమని స్పష్టం చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు 7.5 గంటల పాటు జరిగిన ఈ విచారణలో కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. విచారణ సందర్భంగా టెక్నికల్ అంశాలు, నిర్ణయాల ప్రక్రియ, బాధ్యతలపై సిట్ అధికారులు స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పలువురు అధికారులు, నేతలను విచారించిన సిట్ ఈ కేసును కీలక దశకు తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టపరంగా సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశమని, అందుకే విచారణను నిష్పక్షపాతంగా కొనసాగిస్తున్నామని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ సవాళ్లను సమష్టి ప్రయత్నాలతోనే ఎదుర్కోవచ్చని సిద్ధాంతాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ విశ్వసిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ EU సంబంధాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పు, ఆర్థిక అసమానతలు, భద్రత, సాంకేతిక పురోగతి వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం అవసరమని పేర్కొన్నారు. భారత్ EU భాగస్వామ్యం కేవలం వాణిజ్యానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతి, అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో ఇరు పక్షాలు ఒకే దృక్పథంతో ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సహకారం భవిష్యత్తులో మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, సమిష్టి నిర్ణయాల ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుడైన నేత అజిత్ పవార్ మృతి రాజకీయ వర్గాలను కలిచివేసిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారని, ప్రజాసేవలో ఆయనకున్న అనుభవం అపారమని గుర్తు చేశారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి ప్రజాస్వామ్యానికి, రాజకీయ వ్యవస్థకు పెద్ద దెబ్బ అని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ విషాదాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అజిత్ పవార్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం అగ్నికి ఆహుతయ్యే దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. విమానం కాలిపోతున్న సమయంలో జరిగిన పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. విమాన భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికార వర్గాలు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. విమాన ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రమాద సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం వల్ల మరింత ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు నిప్పులపై నడుచుతూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ దృశ్యాలు భక్తుల్లో భక్తి భావాన్ని రేకెత్తించాయి. వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎలాంటి అపశృతి జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉంచారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. అలానే ఉన్నా ఇంట్లో పోయినా కర్నూలులోని అశోక్ నగర్ లో ఓ బాలుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ స్తంభం కూలిపోయింది. అయితే స్తంభం పడటాన్ని గమనించిన బాలుడు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది. పాతబడ్డ విద్యుత్ స్తంభాల నిర్వహణపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకర స్థితిలో ఉన్న స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి అప్రమత్తత వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Wah, apa-apa, Allah.